సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జలంధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో ఏంటిదంటే, హైదరాబాద్ లో సండే వస్తే గుర్తొచ్చేది ఎర్రగడ్డ అంటే హాస్పిటల్ కాదు మావా, ఎర్రగడ్డ సండే మార్కెట్. అక్కడ దొరకని వస్తువులు అంటూ ఏం ఉండదు, అన్ని దొరుకుతాయి. మీకు ఏది కావాలంటే అక్కడికి వెళ్ళి మాత్రం కొనుక్కోవచ్చు. బట్ ఒకటి థింగ్, ఆ వస్తువులు చాలా పాతవైనా ఉండాలి, లేదంటే సెకండ్ హ్యాండెడ్ అయినా ఉండాలి. ఆ వస్తువులు సెకండ్ హ్యాండెడ్ అయినా పర్లేదు, లేదా పాతదైనా పర్లేదు, నేను మాత్రం కొనుక్కుంటాను అని అనుకునే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి, లేదంటే మాత్రం వెళ్ళదు. ఇక్కడ కనిపిస్తున్న షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ అన్ని మీకు 150, 200, 250 లోనే ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి గమనించింది ఏంటంటే, మీరు మాత్రం ఏది ఎలక్ట్రానిక్ థింగ్స్ మాత్రం ఏది కొనకండి, ఎందుకంటే ఇవి చాలా పాతది, తొందర ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. సో అవి మాత్రం కొనకండి. బట్టలు, షూస్ అండ్ పెట్స్ మాత్రం కొనుక్కోవచ్చు, అవి మాత్రం స్టాండర్డ్ గా ఉన్నాయి. మనకు బట్టలలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి, మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కొని మంచి స్టాండర్డ్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. అండ్ అక్కడ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా తక్కువ బార్గెన్ చేసుకోవచ్చు. అక్కడ బట్టలకు మాత్రం ఎలాంటి కరువే ఉండదు. అండ్ హోమ్ లో ఏ థింగ్స్ అన్నీ అక్కడ మాత్రం దొరుకుతాయి మీకు. నేను ఏదో పొడి చేద్దాం, కొనేద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాను, బట్ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతుండే. ఈ బట్టలు పాతదేమో, ఈ టీ షర్ట్ ఎవడో వేసుకున్నది కావచ్చు, సెకండ్ హ్యాండెడ్ కావచ్చు, ఇలా థాట్స్ వస్తున్నాయి నాకు. సో నేను మాత్రం ఎక్కడో కొనుక్కోలేదు, మొత్తానికి అలానే ఎలా వెళ్ళానో అలానే వచ్చేసాను. అలా ముందుకు వెళ్తుంటే కుక్క పిల్ల మాత్రం కనబడ్డది, దాంతో పాటు ఇంకో పిల్ల కనబడ్డది. రెండు భలే క్యూట్ గా ఉంటుండే. ఇది ఏ పిల్లను మీకు గనుక తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మొత్తానికి ఎర్రగడ్డ సండే మార్కెట్ ట్రిప్ మాత్రం మొత్తం మోయే అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ పెట్టేయండి. ఓకే, మీరు వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో గురు.